స్నేహాన్ని అడ్డు పెట్టుకుని డబ్బులు సంపాదించడం, స్నేహాన్ని అడ్డు పెట్టుకుని ఆస్తులు లాక్కోవడం, స్నేహాన్ని అడ్డు పెట్టుకుని భయంకరమైన పనులు చేయడం, స్నేహాన్ని అడ్డు పెట్టుకుని మనిషిని వాడుకోవడం, స్నేహాన్ని అడ్డు పెట్టుకుని లబ్ధిని పొందడం, స్నేహాన్ని అడ్డు పెట్టుకుని ఏదో ఒక లాభాలు పొందేవన్నీ ఈరోజు దొంగ స్నేహాలు. కానీ చరిత్రలో నిజాయితీ కలిగిన స్నేహం అని చెప్పిన వాడి కళలో కూడా నేను హామ్ చేయి. నా వల్ల ఎప్పుడూ వాడి కళలో కూడా నా వల్ల ఇబ్బంది కలగకూడదు. అవతల వ్యక్తి కూడా అనాలి, నా వల్ల ఎప్పుడు వాడు బాధపడదు. అవసరమైతే ఆస్తులు నేను కోల్పోవాలి, అవసరమైతే నేను నష్టపోవాలి, అవసరమైతే నేను తగ్గిపోవాలి. కానీ నా ఫ్రెండ్ చెప్పండి, బాగుండాలి. దేవుని యొక్క మైండ్ సెట్ ని యోనాతాను చూడగలుగుతున్నాడు, దేవుని యొక్క మనస్సుని యోనాతాను చూడగలుగుతున్నాడు. నా తర్వాత రాజు నీవే అని తన సొంత లాభం కన్నా, తన పేరు కన్నా, తన ప్రఖ్యాతుల కన్నా, తన గొప్పతనం కన్నా, తన రాజరికాన్నంతా తెచ్చి దావీదు ఫ్రెండ్ కాళ్ళ దగ్గర పడేసి, దేవుని చిత్తమే సిద్ధించుగాక, నువ్వు దేవుని చేత పిలవబడిన మనిషివి, నీకు నేను అడ్డు రాకూడదు, నాకన్నా బాగుంది. చూసా మన ఫ్రెండ్స్ ఎలాంటో చెప్పినా, మన వలన ఎదిగి మన ముందు నిలబడి మనల్నే తొక్కేసి గోడ ఆడింగ్ చేయడం మాకు అంటారంటారా? ఈయన చూసాను అలాంటి అంటారంటారా? ఖచ్చితంగా అంటారు. అరే నా వల్ల మేలు పొంది, నా వల్ల ఇన్ని చేసి ఈ టైం వచ్చేసరికి వెళ్ళేమంటారు చెప్పనా? ఏం చేసాము? అప్పుడప్పుడు ఎవరో ఒక నేను మనం ఎదుగుతాం, ఏదో ఒక మనుషులుగా ఎవరో ఒక మీద ఆధారపడతాం. టైం వచ్చి అన్ని స్థిరపడిపోయిన తర్వాత పెద్దోళ్ళు బాధపడతారు, నిన్ను ఈ రొమ్ములతో పాలిచ్చి పెంచావరా, ఈ చేతులతో నేను ఎత్తుకొని పెంచావరా, ఎంత ఆదరించావరా నిన్నంటే సింపుల్గా నేసి మాట చెప్పిన పెద్ద చూసావులే, సింపుల్ పెద్ద చూసావా మాకు తెలదు, మరి నువ్వు చూసావు. మనిషికి అందితే జుట్టు, అందకపోతే కాల్. జనాలంత డేంజరస్ కాదు. కానీ యోనాతాను ఆ లిస్ట్లో ఉంటాడు. యోనాతాను మై ఫ్రెండ్, దేవుని ఎదుట మన ఇద్దరం చెప్పండి నిబంధన చేసుకుందాం. గుర్తుపెట్టుకో, మా నాన్న పరిస్థితులు బట్టి మా నాన్న పోవచ్చు, రేపొద్దున ఈ యుద్ధాలు నిత్యము జరుగుతున్న యుద్ధాలను బట్టి నేనైనా పోవచ్చు. నాకు ఒక విషయం స్పష్టంగా ఉంది, ఖచ్చితంగా నెక్స్ట్ కింగ్ నీవే. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, నా నెక్స్ట్ జనరేషన్ మాత్రం నువ్వేమీ చేయనని మాట. యోనాతాను చనిపోయాడు, సౌలు చనిపోయాడు, కానీ నిబంధన దావీదు ఇంకా గుర్తుపెట్టుకుని నా ఫ్రెండ్ నాకు చనిపోయే ముందు మాట ఇచ్చాడు. ఇది కదా స్నేహం అంటే. స్నేహాన్ని అడ్డు పెట్టుకుని డబ్బులు సంపాదించడం, స్నేహాన్ని అడ్డు పెట్టుకుని ఆస్తులు లాక్కోవడం, స్నేహాన్ని అడ్డు పెట్టుకుని భయంకరమైన పనులు చేయడం, స్నేహాన్ని అడ్డు పెట్టుకుని మనిషిని వాడుకోవడం, స్నేహాన్ని అడ్డు పెట్టుకుని లబ్ధిని పొందడం, స్నేహాన్ని అడ్డు పెట్టుకుని ఏదో ఒక లాభాలు పొందేవన్నీ ఈరోజు దొంగ స్నేహాలు. కానీ చరిత్రలో నిజాయితీ కలిగిన స్నేహం అని చెప్పిన వాడి కళలో కూడా నేను హామ్ చేయి. నా వల్ల ఎప్పుడూ వాడి కళలో కూడా నా వల్ల ఇబ్బంది కలగకూడదు. అవతల వ్యక్తి కూడా అనాలి, నా వల్ల ఎప్పుడు వాడు బాధపడదు. అవసరమైతే ఆస్తులు నేను కోల్పోవాలి, అవసరమైతే నేను నష్టపోవాలి, అవసరమైతే నేను తగ్గిపోవాలి. కానీ నా ఫ్రెండ్ చెప్పండి, బాగుండాలి. ఇలాంటి ట్రూ లవ్ మనకి సొసైటీలో ఉందా? ఇలాంటి నిజమైన ప్రేమ ఉందా? ఇలాంటి నిజమైన స్నేహం ఈరోజు మనకు ఉందా? ఫ్రెండ్షిప్ డే నాడు ఇట్టారట, ఏమని? హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని. నెక్స్ట్ డే గొడవ వేసుకున్నారు. ఎందుకు? వీడికి ఇట్టే కేక్ ఆడికి ఇట్టాడని, కేక్ కోసం. అప్పుడప్పుడు మనం చాలా ఇంపార్టెంట్ ఇస్తాను. నేను చాలాసార్లు మెసేజ్లు చెప్పాను, నేను త్వరగా ముగిస్తాను. మనకంటూ ఒక బెస్ట్ దోస్తీ అని ఎవరినో అనుకుంటాం కదండి. నా చిన్నప్పుడు కూడా చెప్తున్నాను, నాకు డివోషనల్ లైఫ్లోకి వచ్చే వరకు నాకు ట్రూ ఫ్రెండ్స్ దొరకలేదు. ఇందులోకి వచ్చాక దొరికారు. ఆ టైంలో మనం ఫోన్ చేసినప్పుడు, మనం ఫోన్ చేస్తుంటే అటు ఫోన్ బిజీ వస్తుంది, మళ్ళీ బిజీ వస్తుంది, ఇంకా ఎత్తాడు. వాడికి నేను చాలా వెయిట్ ఇస్తాను, కానీ వాడు నా ఫోన్ కనీసం ఎత్తాడు. ఆ టైంలో మనం అడుగుతాం, ఎవర్రా అంత టైం బిజీ వచ్చిందంటే అంటాడు, మా ఫ్రెండ్ రా అన్నాడు. మరి నేనేమన్నా గొట్టంగానే మరి నేనేవ్వండి, ఇంత నుంచి ఫోన్ చేస్తాను, మరి నేవ్వండి. అప్పుడు మనకు అనిపిస్తుంది వాళ్ళ లైఫ్లో మనకున్న వాల్యూ ఏంటో. ఈ నాకు ట్రూ ఫ్రెండ్ కాదు. నిజంగానే వాడికి నేను స్నేహితుడిని అయితే వాడు ఏం చేయాలి చెప్పండి? నిజంగానే నేను స్నేహితుడిని అయితే వాడు నాకు ఇచ్చే వెయిటేది. దొంగ స్నేహాలు, డబ్బు కోసం స్నేహం, స్థలాల కోసం స్నేహం, పేర్ల కోసం స్నేహం, వాడు ఉపయోగపడతాడంటే స్నేహం కాదా? ఏట్రా ఈ మధ్య నీకు ఫ్రెండ్ అయిపోయాడంటే ఏదో టైంలో ఉపయోగపడతాడని, ఏదో టైంలో ఈ లెక్కలు ఉండవండి, ఏదో టైంలో ఉపయోగపడతాడని, వాడితో ఉపయోగం ఉందని. అంటే వాడితో ఉపయోగం లేకపోతే చేయనడుతాను. రాజకుమారుడు ఎక్కడ, గొర్రెల కాపరు ఎక్కడ, ఆ అబ్బాయి ఎక్కడికి దిగి రావడం ఏంటి? ఎంత ఫైట్ చేస్తున్నాడు కూడా, ఎంత తగ్గించుకుని ఓకే నీతో నేను ఫ్రెండ్గా ఉండిపోతాను వీళ్ళిద్దరు అనుకోవడం ఏంటి? వీళ్ళ మధ్య స్నేహానికి డబ్బులు లేవు, వీళ్ళ మధ్య పేర్లు లేవు, వీళ్ళ స్నేహం చేయడానికి హోదా కలిసి వీళ్ళకి ఏముందిరా వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అవడానికి? అంటే ఒకటే చెప్పండి, అటువైపు ఒక హృదయం ఉంది, ఇటువైపు ఒక హృదయం ఉంది. ఈ రెండు హృదయాలు చెప్పండి ఒకటైపోయి. దేవుడు ఈ అనుభవాలన్నీ దేవుడికి ఇస్తుంది, దావీదుకి ఇస్తున్నాడు. ఎందుకు చెప్పినాడు? నెక్స్ట్ కింగ్ అవ్వాలి.
ఈయన నెక్స్ట్ రాజు అవ్వాలంటే ఇవన్నీ అనుభవాలు. లైన్గా కొన్ని పాయింట్స్ చెప్తానండి. దావీదు పొలాలలో, పొలపు గొట్టెల్లో, ఆ మెట్టల్లో తిరుగుతున్నప్పుడు స్వచ్ఛమైన హృదయంతో ఆయన గొర్రెల మందల వెనకాల తిరుగుతున్నప్పుడు, క్రూరమైన తోడేళ్ళు ఆ మందల మీద దాడి చేస్తున్నప్పుడు దావీదు నేర్పించిన పాఠం ఏంటో తెలుసా? బాధ్యతతో తన మందను కాపాడుకోవాలని బాధ్యతతో తన మందను కాపాడుకొని నేర్చుకుని. రెండో దేవుడు నేర్చుకున్నాడంటే దేవుణ్ణి కీర్తించడానికి ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయడం నేర్చుకున్నాడు. ఇంకా ఏం నేర్చుకున్నాడు దావీదు అంటే, రేపు పొద్దున రాజు అయితే రాజభవనాలు ఎలా ఉంటాయో, సైన్యాధిపతి అయితే సైన్యం ఎలా ఉంటుందో, యుద్ధభూమి ఎలా ఉంటుందో, ఇవన్నీ దావీదు చెప్పండి నేర్చుకుంటున్నాడు. దేవుడు నేర్పిస్తున్నాడు. అంటే మన లైఫ్లో కొన్ని అలా వచ్చి అలా వెళ్తున్నాయంటే నేర్చుకోరా అని నేర్చుకో. ఒక ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటో నేర్చుకో. దేవుడికి మహిమార్థంగా ఏమి నేర్చుకోవాలి నేర్చుకో. టెక్నికల్గా నేర్చుకుంటావు నేర్చుకో, లాంగ్వేజ్ నేర్చుకుంటావా నేర్చుకో, ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తావా నేర్చుకో, ఈ సంఘానికి ఇది లోటుకుంది నేను నేర్చుకో, ఏదో ఒకటి నేర్చుకో. లేదు ఈ సంఘానికి ఆర్థికంగా ఇబ్బంది ఉంది, నేను ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలనుకుంటున్నాను, నేను జాబ్ కూడా చేస్తాను, దేవుని కోసం చదవడం నేర్చుకో. ఏదో ఒకటి నేర్చుకో. నీకెందుకు పరిస్థితులు ఇస్తున్నాడు, నీకెందుకు వసతులు ఇస్తున్నాడు, నీకెందుకు ఇవన్నీ చేస్తున్నాడంటే నేర్చుకో. దావీదు గొర్రెల కాయడం నేర్చుకున్నాడు కనుకే సైన్యాన్ని కాసే ఉద్యోగం దేవుడు ఇప్పించాడు. సైన్యాన్ని జాగ్రత్తగా కాస్తున్నాడు కనుకే ప్రజలను కాసే స్థాయికి తీసుకెళ్ళాడు. నేర్చుకో. ఏ సెక్టార్లో ఉన్నా నేర్చుకో. నువ్వు చిన్న పనిలోనే పని దొంగగాడు అయితే నేను తీసుకెళ్ళి పెద్ద పనిలో కూర్చోబెడతాడా? పని దొంగలకి దేవుడు పని అప్పగించాడు. దావీదు సక్సెస్ స్టోరీ ఏంటండి అని అడిగితే ఎక్కడున్నా నేర్చుకుంటాడు. ఫైట్ చేస్తే నేను అడుగుతాను, దావీదు ఫైట్ చేస్తే ఇక దావీదు లాగా మళ్ళీ ఎవరు ఫైట్ చేయడం కదా, చరిత్రలో నిలిచిపోయిన ఫైట్ అయింది అంతే. ఇంకా దావీదు గారు ఈ వర్క్ చేస్తే ఇక దావీదు లాగా ఎవడో వర్క్ చేయడు. దావీదు గారు ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తే ఎప్పటికీ హిస్టరీలో దావీదులా ప్లే చేసేవాడు ఎవడో. ఇప్పుడు చెప్పండి, ఆయన ఏ వర్కులు ఉన్నా ఎలా చెప్తారు చెప్పండి? సుబుద్ధి అన్న దానికి చెప్తున్నా, జ్ఞానంతో చేస్తాడు, మంచి అవుట్పుట్ ఇస్తాడను. అందుకే దావీదు గారిని చూసి అందరూ అన్నారట, యోధుల మీద అతను నియమించినప్పుడు జనులకి దావీదు చెప్పండి అనుకూలం అంటే ఎస్ ఈడు ఉండాలండి టీంలో. ఈ టీంలో లేకపోతే కొద్ది పనులు చెప్పండి మనకే ఇడిపోతే బాగుందండి టీం నుంచి, మన టీం హెల్దీగా ఉంటుంది అనుకుంటాం. ఎక్కడుంటే అక్కడ పొలంలో, ఎక్కడుంటే అక్కడ గొడవలు, ఎక్కడుంటే అక్కడ టీమ్స్ కొడతాం. ఆడికి చెప్పే మాటలు ఆడికి చెప్తాం, ఈడికి చెప్పే మాటలు ఈడికి చెప్తాం, వెనక్కి పోయి సోదేస్తాం, ఎంత చెడగొట్టాలని చెడగొడతాం, టీంని నాశనం చేసి పడేస్తాం. కానీ దావీదు గారికి చూడండి, రాజుగారికి నచ్చుతున్నాడు చెప్పండి, జనానికి నచ్చుతున్నాడు, సైన్యాధిపతి నచ్చుతున్నాడు, అప్పటివరకు అబ్నేర్కి నచ్చుతున్నాడు, అందరికి నచ్చుతున్నాడు. అంటే ఆ అబ్బాయి ఎక్కడికి వెళ్ళినా పనితో సమాధానం చెప్తాడు. మనం మాటలు చెప్తాం, పని చేస్తా సార్ నేను చేద్దును కానీ సార్ అంటే నా వరకు ఎందుకని ఆగిపోయాను, లేకపోతే నువ్వు ఏమందో లేస్తావు మాకు. కొంతమంది అంటే అసలు నేను అయితే ఆ పని అలా చేయకూడదండి, మరి అలా చేయలేకూడదని చేసి నువ్వు చేయొచ్చుగా. వీళ్ళు ఎలాంటో చెప్పిన మేసే గాడిదల్ని చెప్పాను కూసిందంటే ఏమని అలా చేయకూడదు. మరి నువ్వు చెయ్యవు, చూడవు, చెప్పవు, పేర్లెట్టుకుంటూ తిరుగుతావు, జడ్జిమెంట్లు ఇస్తూ తిరుగుతావు. అందుకని అంటున్నాను, ఈ మేసే గాడిదల్ని ఈ గాడిద వచ్చి చెడగొట్టింది, కూసే ఇది కొత్తది మీదు పని చేయదు, చెడగొట్టిందట. అలాంటి స్నేహాలు ఈ మధ్య ఉన్నారు, అలాంటి మనుషులు ఈ మధ్య ఉన్నారు. కానీ దావీదు చూడండి చక్కగా ఎక్కడ పోయినా వర్క్ చేస్తాడు. టీం చాలా స్ట్రాంగ్ ఉంటుంది దావీదు గారు. ఉండాలండి ఈ అబ్బాయి, సైన్యంలో ఉన్నా బాగుంటాడు, వర్షిప్లో ఉన్నా బాగుంటాడు, అక్కడ చెప్పే బోధకుల మధ్య ఉన్నా బాగుంటాడు, ఎక్కడున్నా బాగుంటాడు. ఈ అబ్బాయి ఎక్కడుంటే అక్కడ చెప్పండి సక్సెస్ఫుల్ రిజల్ట్ వస్తుంది. అంతే. నువ్వు ఎదుటోళ్ళు కుటుంబాలు పాడు చేయాలనుకుంటే నీ కుటుంబాలు పాడవుతాయి, ఎదుటోళ్ళు పిల్లలు పాడు చేయాలనుకుంటే దేవుడు నీ పిల్లలను పాడు చేస్తాడు, ఎదుటోళ్ళు రోడ్డు మీద పెట్టాలనుకుంటే దేవుడు నిన్ను రోడ్డు మీద పెడతాడు. సౌలు దావీదును లేకుండా చేయాలనుకున్నాడు, సౌలు లేకుండా. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎదుటోళ్ళని పొగిడితే ఏడవకండి, ఎదుటోళ్ళు బాగుంటే ఏడవకండి, ఎదుటోళ్ళు మనకన్నా అందంగా ఉంటే ఏడవకండి, ఎదుటోళ్ళు మనకన్నా పచ్చగా ఉంటే వాళ్ళని చూసి ఏడకండి. ఏడిసే కొలది నాశనం అయిపోతాం. మళ్ళీ చెప్తున్నాను, ఒకటి నీకు నచ్చట్లేదా ప్రభా నాకు ఏంటి ఎలాంటి బుద్ధి ఉందని ప్రార్థన చేసుకుని పక్కకు, అంతేగాని వాళ్ళు పాడైపోవాలని పోతే ఇందాక యోనా గారి కోసం చెప్తున్నా చూసారా, వాళ్ళు పాడైపోవాలని చూస్తే దేవుడు అంటాడు, ఒరే మారు మనసు ఆలకే కాదురా చెప్పు, నీకు కూడా అవసరం. అందుకే యోనా గ్రంథంలో ఉన్న హైలైట్ స్టోరీ అని చెప్పిన, మారు మనసు పొందాల్సింది నినేవే ప్రజలే కాదు, పాస్టర్ యోనా గారు కూడా మారాలి. అందుకే ఎంతో మంది నీతిమంతులు ఉన్నా, ఎంతో మంది ప్రవక్తలు ఉన్నా, యోనానే ఎందుకు తీసుకెళ్ళాడు? యోనా గారు కూడా మారాలి. అందుకే సౌలుకి గుర్తుపెట్టుకోండి, సౌలుకి మారు మనసు ఉండాలి అంటే సౌలు ముందు ఎవరు ఉండాలి తెలుసా? దావీదు ఉండాలి. నిన్ను కొన్నిసార్లు నిన్ను చెక్ చేయడానికి మనకు పడల వ్యక్తులనే మన ముందు నిలబెడతాడు. అందుకే ఇనుము చేత ఇనుముకి పొదును పెడతాడట, నీ గొరుగులన్నీ అదిరిపోవడానికి. ఎదుటోళ్ళని చూసి ఏడిసే వాళ్ళ మీదకి పరిశుద్ధాత్ముడు రాడు, కానీ ఆడొస్తాడు చెప్పండి.
ఆడు వచ్చినప్పుడు మన మైండ్ అలా కళ్ళు పచ్చగా అయిపోతాయి, అదోలాగా అయిపోతుంటాం, అదోలా చూసేస్తుంటాం, మనకి పళ్ళు కొరికేస్తుంటాం, నిద్ర రాదు, ఏంటి వాళ్ళకి ఏమి జరుగుతుంది, ఆటోని ఏదో గుద్దేస్తే బాగుండు, బండిని ఏదో గుద్దేస్తే బాగుండు, వాళ్ళకి ఏం జరగట్లేదు ఏంటి, వాళ్ళకి ఏదో అవ్వట్లేదు ఏంటి ప్రభు, అంత నీచులు ఇంకా ఎలా నువ్వు బతకలేదు, వాళ్ళ నీచులు వీళ్ళు మంచోళ్ళు ఇంకా బతకనిస్తున్నావు ఏంటి ప్రభా, తీసి పడేక నీ రాజ్యానికి అలా హక్కుదారులు కాదు, వీళ్ళు జడ్జిమెంట్లు చేస్తుంటారు మనం. కానీ దావీదు మీరు చూడండి, దావీదు ఎదిగాడు, ఎక్కడుంటే అక్కడ ఎదుగుతున్నాడు, ఎక్కడుంటే అక్కడ ఎదుగుతున్నాడు. ఎక్కడ శత్రువు ఉన్నాడో అదే శత్రువులో దావీదు కోసం కొట్టుకునే 2 హృదయాలు ఉన్నాయి. ఒకటి యోనాతాను, 2 మీకాలు. శత్రువు ఇంట్లో నుంచే లవ్ ప్రపోజల్ వస్తున్నాయంటే ఎలా ఉంటుందండి? అది స్టోరీ అంటే. ఆ అమ్మాయి తెగ మురిసిపోతుందంటే ఎవరు 20వ వచనంలో. అయితే తన కుమార్తె అయిన మీకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించి, ఎందుకు సంతోషం? ఓన్లీ ఆ పిల్లలు చేసుకోపోయినా పిల్లలు చేసుకుంటుంది, మాకు అల్లుడు అవుతాడు, ఇలాంటి ఈ పెహలవాన్ మాతో ఉంటే రాజ్యాలు మావే అని కాదు. ఎందుకు సంతోషిస్తున్నాడంటే ఈయన్ని ఏదోలా లేపేద్దాం అనుకుంటున్నాను, కానీ లేపాలంటే పాయింట్స్ దొరకాలి. ఎట్లా లేపాలి? ఎలాగూ లేపలేను, ఈయన లేపాలంటే ఎట్టా అబ్బా అనుకుంటే, నా చిన్నమ్మాయి ఆడిని ప్రేమిస్తుంది అనగానే సౌలు గారికి సంతోషిస్తుంది. అంటే అమ్మాయి ప్రేమిస్తుందంటే అమ్మాయిని అడ్డుపెట్టి మనవాడిని చెప్పండి. మా ఊళ్ళు మూతుబరి రాజకీయాలు కాదు, ఎవరు చెప్పండి. ఆ ట్యూన్ ప్లే చేస్తుండగా సరిగ్గా దావీదు గారు ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు సరిగ్గా ఈటు తీసి చెప్పండి విసిరేశాడట. ఎప్పటికప్పుడు దావీదుని చంపేద్దాం, పిల్లని అడ్డుపెట్టుకుని చంపేద్దాం అనుకున్నాడు. ఫిలిస్తీన్ల ఫైట్లో ముదునాళ్ళు అడ్డుపెట్టి చంపేద్దాం అనుకున్నాడు, ఎక్కడికెక్కడ లేపేద్దాం అనుకున్నాడు. చివరికి సంగీతం వాయిస్తున్నప్పుడు, అతనికి మేలు చేస్తున్నప్పుడు కూడా ఈట ఈసిరి చంపేద్దాం అనుకున్నాడు. కానీ దేవుడు కోరుకున్న మనుష్యుని ఎవడు ఎన్ని ఎత్తుగా లేసినా చెప్పండి, మన తల వెంట్రుకల్లో వెంట్రుకు కూడా చెప్పండి రాలదు. మరి బట్టబుర్రల సంగతి ఏంటని అడగండి, అది వేరే సబ్జెక్ట్. అది ఆయన సెలవు లేనిదే తల వెంట్రుక ఎంట్రుకైనను రాలదు. అందుకే దావీదు సక్సెస్ స్టోరీ మనకు తెలుసు. మెల్లమెల్లగా ఎదిగాడు. ఎంతగా ఎదిగాడంటే రాజు ఒక గొర్రెల కాపుని చూసి అసూయ పడే అంతగా ఎదిగాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం సక్సెస్ అయిపోయి ఉండడానికి గుర్తని చెప్పిన ఎదుటోళ్ళు చూసి మనల్ని చూసి చెప్పండి ఏడవడం. అప్పుడు అమ్మయ్య నేను ఎదిగాను అనుకోండి. నిజంగానే మనల్ని ఎవరైతే తిట్టుకుంటున్నారో, ఎవరైతే మనం చూసి ఏడుస్తున్నారో, మీకు అదే గుర్తు. మనం ఎదిగాం, మన కోసం మాట్లాడుకుంటున్నారు, మన కోసం ప్లాన్ చేస్తున్నారంటే మనం ఎదిగిపోయాం, దేవుడు మనల్ని ఎదిగించాడు. ఎప్పటికీ ఆ దేవుడు మనకు ఉండాలంటే ఆ ఎదిగిన మనం చెప్పండి ఒదిగి ఉండాలి. దావీదు గారు రూట్స్ క్లియర్ చేస్తున్నాడు. ఎవరికి చెప్పండి? మెస్సేకి, రాబోతున్న మెస్సేకి అన్నిటికీ క్లియర్ చేస్తున్నాడు, మార్గాలు సరళం చేస్తున్నాడు, ఫిలిస్తీన్ అదుపు చేస్తున్నాడు, ప్రతి విషయాన్ని గుప్పులు బిగిస్తున్నాడు. రాబోతున్న మెస్సైకి తరాన్ని, నెక్స్ట్ జనరేషన్ చెప్పండి రెడీ చేస్తున్నాడు. రాబోతున్న మెస్సైకి తండ్రిగా దావీదుగా నిలబడ్డాడు. ఇలాంటి దావీదుని మత్తయి పరిచయం చేస్తున్నాడు. దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి.